దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే నీ వాక్యమే నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నదని మరి దావీదు కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి ప్రభా, ఈ సమయంలో మరి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ లేఖనాలను ప్రభా ప్రతిరోజు ఈ సిటీ కేబుల్లో నాయనా, ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా నాయనా, నీ దయను బట్టి, నీ కృపను బట్టి ప్రభా, మరి మీ బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే వినుచు ఉన్నారో ప్రభా, ఎంతమంది అయితే ప్రభా మరి ఆసక్తి కలిగి ఉన్నారో తండ్రి, ఎంతమంది అయితే నీ వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశతో వస్తూ ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, బలహీనుండి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి కొన్ని వాక్యాలు మనం రాకడ గురించి మనం నేర్చుకుంటున్నాం. అలాగనే ప్రభా, అలాగనే ప్రియులరా, మరి కొన్ని మాటలను మనము లేఖనాల్లో నుండి మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రములతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ప్రియులరా, యేసు ప్రభువారు మరి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మరి సంఘం ఎత్తబడుద్ది. సిద్ధపడినటువంటి సంఘం మాత్రమే పరిశుద్ధమైన జీవితంతో కూడిన మరి ఏ పాపము లేకుండా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మరి ఎవరైతే క్రీస్తులాగా జీవిస్తారో, పౌలు గారు అన్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునేది. గమనించండి ప్రియులరా, మరి ఎవరైతే అనుదినము, ఇప్పుడు ఆదివారం నాడు, బుధవారం, శనివారం కాదు, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి సెకను భయముతో, భక్తితో ఎవరైతే క్రీస్తులాగా జీవిస్తారో వారు మాత్రమే ఎత్తబడతారు. మిగతా వారందరూ కూడా విడవబడతారు. విడవబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, చాలా భయంకరమైనటువంటి శ్రమలండి. ప్రియులరా, క్రీస్తు విరోధి చాలా వారిని ఇబ్బందుల పాలు చేస్తాడు. ఏమండి, రేషన్ కట్ చేస్తాడు, ఇంకా కరువు, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైనటువంటి మరి అరాచకాలు సృష్టిస్తూ ఉంటాడు. మనుషుల్ని భయంకరంగా హింసిస్తూ ఉంటాడు. వాడి ఆగడాలకి అంతు లేదు. అందువల్ల మనమెవరము కూడా మరి భూమి మీద ప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎవరము ఉండకూడదు. అందరూ మహిమదేహాలతో ఎత్తబడాలి. కనుక ఎత్తబడిన వ్యక్తులకి మధ్యాకాశంలో బహుమానాలు, కిరీటాలు, ఏమండి, ఎన్నో రకాలైనటువంటి గిఫ్ట్లు
క్రీస్తు నిమిత్తం మనం ఎంత భూలోకంలో ఎంత ప్రయాసపడ్డామో అంతకంతకు దేవుడు అక్కడ బహుమానాలు ఇస్తాడు. కానీ మాట వినకుండా లోబడకుండా భూమి మీద విడవబడిన వాళ్ళకే భయంకరమైనటువంటి శ్రమలు. చూడండి ప్రియులారా, కనుక ఎలాగుండమంటున్నాడు దేవుడు? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. భార్య పొలం వెళ్ళిన భర్త కొరకు ఏం చేస్తుంది? అన్నం కూర వండి ఎప్పుడు వస్తాడా నా భర్త, ఇద్దరం కలిసి భోజనము చేయాలనే ఉద్దేశంతో నిజమైన భార్య ఏం చేస్తుంది? నిరీక్షణతో ఎదురు చూస్తుంది. రాగానే ఏంటయ్యా ఇంత లేట్ అయింది, మరి చాలా మరి పెందలాడి వచ్చేవాడివి, ఈరోజు ఏంటి లేట్ అయిందని కొన్ని కుశల ప్రశ్నలు అడిగి ఏం చేస్తుంది? వేడి నీళ్ళు పెట్టి బట్టలు ఇచ్చి అన్నీ సమకూర్చుద్ది. అట్లాగే వరుడైన యేసు ప్రభు కొరకు మరి వధువైన సంఘము, భార్య అని పిలువబడే సంఘము మన మరి భర్త కొరకు అలాగనే ఎదురు చూస్తూ విశ్వాసముతో, ప్రార్థనతో, నీతితో, న్యాయముతో, ధర్మముతో, యథార్థతతో, పరిశుద్ధమైన నడకతో. ఇక్కడేముంది చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఈ భూమి మీద మరి ఏం జరుగుద్దో ఆ పై వచనాల్లో రాశాడు. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు. చూసారా ప్రియులరా, ఏమవుద్దంట? దేవుడు చాప చుట్టినట్టు చుట్టేస్తాడు. ఈ పంచభూతాలని, ఈ ఆకాశాలని అన్నిటినీ తన అగ్ని చేత శుద్ధి చేస్తాడు. ప్రియులరా, తన అగ్ని చేత, తన నోట నుండి వచ్చు అగ్ని చేత ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. లయమైపోతుంది, కాలిపోతుంది. కొన్ని దేశాల్లో ఏమండి అడవులు తగలబడుతున్నాయి అని వార్తలు మీరు మరి విన్నారా? కొన్ని నెలల తరబడి తగలబడతానే ఉంటుంది. చూడండి, అట్లాగే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క బాంబు ఏమండి వెళ్ళి ఆ దేశాల మీద పడినప్పుడు పెట్రోల్ బంకులు, ఆ గ్యాసు, ఆ చమురు, ఆ స్థావరాలన్నీ పేలిపోయి కాలిపోట్ల. ఇది చిన్న ట్రైల్ పార్టీయే, ఇంకా ముందుంది శ్రమ. ఇప్పటికీ గ్యాస్ బండ్లు దొరకట్లా. ఒక నెలకో 2 నెలలకో వస్తాయి అంటున్నారు. డబ్బులు ఎక్కువ కట్టాలంటున్నారు, డిపాజిట్ కట్టాలంటున్నారు. ఇన్ని విధానాలు తెలిసిన కూడా నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే, నీవు ఆ గర్వాన్ని విడిచిపెట్టకపోతే, నీవు ఆ యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టకపోతే, ఇంకా నీవు అదే చీకట్లో ఉన్నట్లయితే నీకు నిజంగా మరి భయం ఉన్నదా? సహోదరుడా, సహోదరి, ఓ యవనస్తురాలా, ఓ యవనస్తుడా, మందిరానికి వెళ్ళుచూ ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, గుడికి వెళ్ళుచూ ఉన్నావు, అంతరంగంలో భయం ఉన్నదా? వేరే ఆలోచనలు రావచ్చునా, వేరే తలంపులు రావచ్చునా, వేరే ఆ మాటలు రావచ్చునా? కాలిపోతాం. ప్రియులరా, అలాగే
ప్రియులరా, అలాంటి సమయం కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకొనిచూ ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇంకా ఎంతోమంది సువార్తను వినకుండా, ఇంకా ఎంతోమంది మరి లోబడకుండా, యవనస్తులేమి పెద్దలేమి ఇంకా ఎంతోమంది మరి నిర్లక్ష్య స్వభావంతో, ధనాపేక్షతో, లోకాశలతో, పేకాట్లతో, త్రాగుళ్ళతో, పాపములతో ఇంకా చాలామంది రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకై, వారు కూడా మన సహోదరులే కదా, వారు కూడా మన యొక్క రక్త సంబంధులే కదా, వారు కూడా మన యొక్క మరి స్నేహితులే కదా, వారి కొరకు ఒక కన్నీటి బొట్టైనా మరి ఒక గంట సేపు అయినా ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నావా? సహోదరుడా, సహోదరి, గమనించండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, ఈ మాట గమనించాలి. ఒక డినామినేషనల్ కాదు, ఏ డినామినేషన్ అయినా, ఏ సంఘంలోనైనా, ఏ విశ్వాస అయినా పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి. నీ బిహేవియర్, నీ క్యారెక్టరు, మాటల్లో కానీ, నడకలో కానీ, చూపులో కానీ, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ పరిశుద్ధమైన ప్రవర్తన. నీ వస్త్రధారణలో కానీ, నీ నడవడికలో కానీ, ఉదయం నుంచి సాయంత్రం వరకు నీవు పరిశుద్ధమైన ప్రవర్తన, హోలీనెస్. పరిశుద్ధత లేకుండా ఎవరో దేవుణ్ణి చూడలేరు. నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి. యేసుప్రభు వారు చెప్పిన మాట. నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండుడి. ఎగతాళి చేయొచ్చు, హేళనగా మాట్లాడవచ్చు. ఒక భక్తుడు ఉన్నాడు, బియ్యంటన్న గారని, మంచి ప్రార్థన పరుడు. గంటల తరబడి చెట్టు తొర్రలో, ఒరిగడ్డి వాములో, ఏకాంతంగా మరి పొలాల్లో ఏం చేసేవాడు? ఎవరికి కనబడకుండా గోని పట్ట కట్టుకొని ఒక చాటున, పొదల చాటున ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన్ని అడిగేవారంట, అయ్యా మీదే సంఘం అయ్యా అని. మనమైతే పలానా 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 అని చెబుతాం. ప్రియులరా, ఈయనేమనేవాడు? నాది పరిశుద్ధ సంఘం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సంఘం చెప్పాలి? ఏ సంఘం? పరిశుద్ధమైన సంఘం అండి. ప్రియులరా, చెప్పుకో, ఫలానా ఫలానా ఫలానా. అయితే పరిశుద్ధమైన ప్రవర్తన ఉన్నదా? ఓ సహోదరి, ఓ సహోదరుడా, పరిశుద్ధత ఉందా? యథార్థత ఉన్నదా? న్యాయం ఉన్నదా? ధర్మం ఉన్నదా? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ప్రవర్తన ఉండాలి. భక్తి ఉండాలి, ప్రవర్తన ఉండాలి. ఏముండాలి? భక్తి కూడా ఉండాలి. చాలామందికి భక్తి ఉండాలి, కానీ మాటలు బాగా చెబుతారు. ఎన్ని మాటలు కోటలు దాడతాయి. పెదాల మీద పప్పులు వండుతారు కొంతమంది. అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. కానీ భక్తి, వినయము, విధేయత, గౌరవము, సహోదరుడా, సహోదరి, భక్తి ఉన్నదా? కనుక భక్తితోనూ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. చాలామంది సంఘంలో ఎంతో వినయంగా ఉంటారు. సంఘంలో ఎంతో చెప్పాలి, సంఘంలో ఎంతో వినయముగా, ఎంతో భక్తి పరురాలు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తని ఎట్లా పడితే అట్లా మాట్లాడే స్త్రీలు ఉన్నారు. తల్లిదండ్రులను ఎట్లా పడితే అలా మాట్లాడే కొడుకులు ఉన్నారు.
లంచాలు తీసుకునే ఉద్యోగస్తులు ఉన్నారు, కట్నాలు అడిగే సేవకులు ఉన్నారు, కట్నాలు అడిగే విశ్వాసులు ఉన్నారు. మళ్ళీ చర్చిలో మాత్రం ముసుగేసుకొని ఎంతో చక్కగా చెప్పరేంటండి, ఎంతో చక్కగా ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చక్కగా వస్తారు పెళ్ళైనప్పుడు ఇంట్లోకి. ఒక నెల 2 నెలలు గడిచేపటికి అత్తని లెక్క చేయరు, మామని లెక్క చేయరు, భర్తను కూడా ఎలా పడితే అలాగా మాట్లాడతారు. మళ్ళీ భక్తి ఏంటండి, భక్తికి విలువ లేదండి ఈ రోజుల్లో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనల్ని బట్టే మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుచు ఉన్నది. ఫైనాన్స్ విషయాల్లో, ఏమండి డబ్బుల విషయాల్లో భక్తి తేలిపోతుంది మనలో. కనుక భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంతో వంటుండే కాడ ఆ నిప్పుల దగ్గర, గ్యాస్ దగ్గర ఎలా పడితే అలాగా వంట వండుతారా? జాగ్రత్తగా ఉంటారా ఉండరా? అమ్మా ఉంటారా ఉండరా? ఎందుకంటే ఆ నిప్పు ఎక్కడన్నా చీర కంటుద్దేమో, ఈ ప్యాంటు కంటుద్దేమో, ఈ గ్యాస్ కంటుద్దేమో. జాగ్రత్తగా ఉంటారా లేదా? అలాగే నేను ఇంట్లో నడిచేటప్పుడు చక్కటి మరి నాపరాళ్ళు అనుకోండి, లేదా పాలరాయి బండ్లు అనుకోండి, కొంచెం నీళ్లు ఉన్నాయి అనుకోండి, మెల్లగా నడుస్తావా లేకపోతే చకచక చెప్పులు వేసుకొని నడుస్తావా? స్పీడ్గా నడువు. అక్కడ తడి ఉంది, అది బండ్లు జారుతాయా లేదా? ఎంతో జాగ్రత్త సహోదరి సహోదరుడా, వాటి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. బీపీ బిళ్ళ వేసుకునే విషయంలో, ఇంకా షుగర్ బిళ్ళ వేసుకునే విషయంలో, ఇంకా మరి భోజనం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు కదా. ఉండాలి, ఉండొద్దు అని అంటలేదు. అయితే అన్నిటికంటే భక్తి విషయాల్లో కూడా ఎలా ఉండాలి చెప్పాలి, ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. వాటి యందు ఏమి నివసిస్తుంది? నీతి. దేవుడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆ క్రొత్త ఆకాశములో, ఆ క్రొత్త భూమిలో దేవుడే గొర్రెపిల్లగా వెలుగుగా, ఏమండి గొప్ప తేజోమయుడిగా సింహాసనం మీద కూర్చుండి ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ మరణము ఉండదు, అక్కడ మరి ఎలాంటి గలిబిలి ఉండదు. అవన్నీ ఈ లోకము అసలు ఏముండదు అక్కడ. అది దేవుని రాజ్యము, మనుషులతో కూడా నివాసము, రక్షించబడిన వ్యక్తులతో. ప్రియులరా, ఆ పరలోక రాజ్యం, ఆ దేవుని రాజ్యము రక్షించబడిన బిడ్డలతో, ఆది అపోస్తులతో, క్రీస్తు కొరకు ఎవరైతే నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారి కొరకు ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఓ సహోదరుడా, జీవగ్రంథంలో పేరుందా? జీవగ్రంథంలో
పేరుందా? ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడు. జీవ గ్రంథంలో నీ పేరుందా? ఓ సహోదరుడా, సహోదరి, పేరు సంపాదించుకో, మారు మనసు పొందు, రక్షణ పొందు, దేవుని కొరకు నీతిగా బ్రతుకు. తప్పనిసరిగా నీ పేరుని జీవ గ్రంథంలో వ్రాస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, అయా విత్తిన వాక్యానికి ముద్ర వేయండి అయ్యా. ఎంతో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఆ రాకడ దినము కొరకు కనిపెట్టుకోమని సెలవిచ్చావు అయ్యా. మేము ఆ యావ కలిగి ఉండడానికి సహాయము చేయండి. ఎన్నో పనులు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో రకరకాలుగా మనుషులు అయా నా తండ్రి ఎంతో దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు అయా. దానితో పాటు పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యానికి ముద్ర వేయండి అయా. ఇచ్చిన పరిచర్ని దీవించండి, సహవాసాన్ని దీవించండి. పరిశుద్ధాత్మ దేవుడా, యేసయ్యా వాక్యం ఎంతమంది అయితే అయా వినిచి ఉన్నారో వారందరికీ మేలు తెచ్చండి. అలాగే ప్రభువా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ తెచ్చి, మారు మనసు లేని మారు మనసు తెచ్చండి. మీ రాజ్యాన్ని మీరే కట్టుకోమని, పరిచర్ని దీవించి బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, అందులో ఆనందము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇదే సమయానికి ప్రతిరోజు సిటీ కేబుల్లో వాక్యం వినండి. ఇదే ఛానల్లో ప్రియులరా, మరి ఆత్మీయ మేలులు పొందుకోండి. సిద్ధపడండి, ప్రభు త్వరగా రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా.
ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ప్రభును పదమున నడుపుమా ప్రియుడా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా నీవు, మారు మనసు పొందవా. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా నీవు, మారు మనసు పొందవా. రేపు అనేది రోజున యందు, రేపు అనేది రోజున యందు మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా, మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా ప్రియుడా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపము వలన శాపము కలిగెను, శాపము వలన మరణము కలిగెను. పాపము వలన శాపము కలిగెను, శాపము వలన మరణము కలిగెను. మరణపు ముళ్ళును విరచిన యేసు, మరణపు ముళ్ళును విరచిన యేసు, పాపివైన నీకోసరమే ప్రభువు సిలువ నుండెనుగా ప్రియుడా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా.